నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామన్ మీ కుకింగ్. ఈ వీడియోలో మనం సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుందాం. ఇలా చేశారంటే ఖచ్చితంగా 15 నిమిషాల్లో సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఇలా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వలన ఉడకడం సులువు అవుతుంది. అలాగే కూర రెడీ అయ్యాక కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం కోసం పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు, కారము, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడకడం కోసం. సొరకాయ ముక్కల్లో నీరు ఉంటుందండి, చూసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం చింతపండు వేసుకొని మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక మూత తీసి నీళ్ళు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే 2-3 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి ఇలా మెత్తగా ఎనుపుకుంటే కూర అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీతో తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ముక్కలు తగులుతూ ఇష్టపడే వాళ్ళు ఇలా పప్పు గుత్తి పెట్టే స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం పాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగాక తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తాలింపుని మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ పులుసులో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.